హలో అండి, అందరికీ నమస్కారం. కంటెంట్లోకి వెళ్ళే ముందుగా చిన్న డిస్క్లైమర్. నేను సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాను. ఈ వీడియో కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేదా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క సలహా తీసుకోవాలని సూచిస్తున్నాను. సో కంటెంట్ నేను ఇవాళ చేయడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చి data center is the new infrastructure and India's digital backbone is scaling fast అనేది నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏమంటే ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈ ఏఐ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇండియాలో ఎన్నో కంపెనీలు ఇలా డేటా సెంటర్స్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు. ప్రస్తుతం ఇండియాలో కనుకైతే అరౌండ్ 278 డేటా సెంటర్స్ 33 నగరాల్లో వ్యాపించబడి ఉన్నాయి. అలాగే మరి ఇలాంటి డేటా సెంటర్స్ ఇంతలా ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి మెయిన్ సోర్స్ వచ్చి ఒకటి డేటా అయినప్పుడు రెండోది ఎనర్జీ. సో ఎనర్జీ అనేది మనం ప్రస్తుతం భారతదేశంలో ఒకసారి ఓవర్గా ప్రొడ్యూస్ అవుతుంది, ఒక్కోసారి తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓవర్గా ప్రొడ్యూస్ అయిన టైంలో కనుక మనం చూసినట్లయితే ఆ ఎనర్జీని కరెక్ట్గా మనం నిల్వ ఉంచుకొని లేదా దాచి సరిగా యూటిలైజ్ చేసుకోగలిగితే దాంట్లో పెద్ద ఆపర్చునిటీ అనేది క్లియర్గా ఈ కంపెనీస్ని వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా నేను ఐడెంటిఫై చేసినటువంటి రెండు స్టాక్స్ వచ్చి యాక్మీ సోలార్ అండ్ ఈఐఈఎల్. ఈ రెండు కంపెనీస్ గురించి నేను ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో కొంచెం జాగ్రత్తగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుంటూ పోతున్నారు. అలాగే ఈ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ దగ్గర నుంచి రిపీటెడ్గా ఆర్డర్స్ని ఎక్వైర్ చేస్తూ ఉన్నాయి. సో టెక్నికల్గా చూసినట్లయితే ఈ రెండు కంపెనీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో వీడియో ఫర్దర్గా వెళ్ళే ముందు నేను ఎప్పుడు రిపీటెడ్గా చెప్తున్నట్లు నేను టూ టూల్స్ వాడుతున్నాను. ఒకటి చార్టింగ్, రెండోది ట్రేడింగ్ వ్యూ. చార్టింగ్లో కనుక చూసినట్లయితే ఈ విధంగా నా స్టాక్స్ ఏ రోజుకి ఆ రోజు నేను రాసుకున్నటువంటి కండిషన్స్ ప్రకారం స్టాక్స్ అనేవి షార్ట్ లిస్ట్ అవుతాయి. సో మార్కెట్ April 2 మార్కెట్ క్లోజింగ్ టైంకి ఆ రోజు మార్కెట్లో వచ్చినటువంటి స్ట్రాంగ్ రికవరీ, ఆల్మోస్ట్ 400 పాయింట్స్ కిందకి వెళ్ళి మళ్ళీ తిరిగి 400 పాయింట్స్ రికవరీ వచ్చినప్పుడు సో జనరల్గా ఆల్మోస్ట్ స్టాక్స్లో ఇలాంటి మొమెంటం కనబడుతుంది. సో మనం ఇటువంటి సిచ్యువేషన్స్ని ఓవర్గా ఎగ్జైట్ కాకూడదు, కొద్ది రోజులు ఆగి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. సో మరి కానీ ఆ రోజు నేను చూసినట్లయితే ఈఐఈఎల్ అనే స్టాక్ నాకు ఆల్రెడీ ఆ రోజు స్క్రీనర్లో నాకు మళ్ళీ రిపీటెడ్గా క్యాప్చర్ అయింది. అదేవిధంగా నేను 19th మార్చ్ రోజున కనుక వెళ్ళానంటే యాక్మీ సోలార్ అనే స్టాక్ ఆ రోజు కూడాను చార్టింగ్ అనేది క్లియర్గా ఫిల్టర్ చేసి చూపెట్టింది. మీరు చూసినట్లయితే 19th మార్చ్ రోజున కేవలం 3 నేమ్సే కనిపించాయి: గుజరాత్ ఆల్కలీ, యాక్మీ సోలార్, నెట్కో అనేది. గుజరాత్ ఆల్కలీ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్ రిలీఫ్, టెంపరీ రిలీఫ్ ఆన్ కెమికల్ అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ గురించి ఆ పర్టికులర్ వీడియోలో ఈ కంపెనీ గురించి టెక్నికల్గా డిస్కస్ చేస్తున్నాను. వీలైతే ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో మనం రెండు కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తాము, యాక్మీ సోలార్ అండ్ ఈఐఈఎల్. ఈ రెండు కంపెనీస్ గురించి డిస్కస్ చేయడానికి ముందు నేను జస్ట్ ఒక టెక్నికల్ టాపిక్ మాట్లాడతాను. అంటే స్టాక్ ఏదైనా బ్రేక్అవుట్ తీసుకోకముందు ఎలా కన్సాలిడేట్ అవుతుంది, కన్సాలిడేట్ అయిన తర్వాత ఎలాంటి బ్రేక్అవుట్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఆ టాపిక్ని మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను చూస్ చేసుకున్నటువంటి స్టాక్ కాన్ఫీ పెట్. సో ఈ స్టాక్ని కనుక మనం చూసినట్లయితే క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మీరు. స్టాక్ అనేది రిపీటెడ్గా నేను ఇక్కడ డ్రా చేసినటువంటి ఈ హారిజాంటల్ లైన్ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ లైన్ని వచ్చిన స్టాక్ ఎన్నోసార్లు బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి ప్రయత్నించి ఎన్నో రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక మార్చ్ మంత్ మొత్తం కూడాను ఇదే జోన్లో కన్సాలిడేట్ అవుతూ దాని తర్వాత April 1 and 2 రెండు రోజుల్లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తీసుకొని ఆ రెండు రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 34% ర్యాలీ అనేది ఈ స్టాక్లో కనపడింది. సో మనం
మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఈ స్టాక్ ఆల్రెడీ పెరిగిపోయింది. కానీ ఇలా పెరగడానికి ముందు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది లేదా ఎలా కన్సాలిడేట్ అవుతుంది, ఇలాంటి జోన్లో మూవ్ అవుతున్నప్పుడు స్టాక్ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలనేది మీకు అర్థం అవడం కోసం ఈ స్టాక్ని నేను చూస్ చేసుకొని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమంటే సేమ్ ప్యాటర్న్ నాకు యాక్మీ సోలార్ అనే కంపెనీలో కనబడుతుంది. సో ఇప్పుడు నేను యాక్మీ సోలార్ స్విచ్ అయ్యాను. ఇంతకు వరకు స్క్రీన్లో ఇక్కడ కాన్ఫిపెట్ డిస్కస్ చేశాను. ఇప్పుడు యాక్మీ సోలార్ని కూడా మనం క్లియర్గా గమనిస్తున్నట్లయితే సేమ్ ప్యాటర్న్ కాన్ఫిపెట్లో ఎలాగా మనము కన్సాలిడేషన్ ఒక ఆరెంజ్ బాక్స్లో చూసామో అలాంటి రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ అవుతూ ఉంది. స్టాక్లో కనుక మనం క్లియర్గా చూస్తున్నట్లయితే కింద వాల్యూమ్స్ 13th మార్చ్, 19th మార్చ్ అండ్ 27th మార్చ్ రోజున వాల్యూమ్స్ అనేది క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో స్టాక్లో కనుక ఏదైనా బ్రేక్అవుట్ వచ్చిందంటే మాత్రం మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ అందరి కోసం జస్ట్ ఈ స్టాక్కి రెసిస్టెన్స్ సపోర్ట్లు ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎన్నోసార్లు చెప్పినాను కూడాను, స్టాక్స్ అనేటివి ఈ ప్రైస్ లైన్లో మూవ్ అవుతూ మాత్రమే పైకి వెళ్తాయి. ఒకవేళ మనం ఇదివరకు చూసినటువంటి కాన్ఫిపెట్ లాంటి స్టాక్స్లో విదిన్ 2 days 34% ర్యాలీ వచ్చినప్పుడు క్లియర్గా వెయిట్ చేసి ప్రైస్ అనేది ఫర్దర్గా కరెక్షన్కి వచ్చి ఈ ప్రైస్ లైన్స్ మధ్యలో ఏదో ఒక పాయింట్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో అటువంటి టైంలో మాత్రమే మనము ఎంటర్ అవ్వాలి. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే యాక్మీ సోలార్ ఆల్మోస్ట్ 24th మార్చ్ నుంచి స్లోగా అప్ ట్రెండ్లో ఉంది. కానీ ఇంకా కొంచెం నేను అబ్జర్వ్ చేస్తున్నట్లు ఇక్కడ కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. వన్స్ గనక మంచి బ్రేక్అవుట్ ఏదైనా వచ్చిందంటే మాత్రం మంచి ర్యాలీ అనేది చూడొచ్చు. దీని ప్రీవియస్ ఆల్ టైమ్ హై వచ్చి 324 దగ్గర ఉంది. సో మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోండి. దాని తర్వాత నేను మూవ్ అవుతున్నటువంటి స్టాక్ వచ్చి ఈఐఎల్లో కనుక నేను అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ అనేది ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయిపోయింది. ఏమంటే ఎన్నో స్టాక్ రోజుల నుంచి ఇట్లా కరెక్షన్లో వస్తూ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే స్టాక్ సైడ్ వేస్ మూవ్ అవడం అనేది స్టార్ట్ చేసి ప్రస్తుతం ఈ వీక్లో లా దీనికి వచ్చినటువంటి రెసిస్టెన్స్ పాయింట్ని టచ్ చేసి కొంచెం పైకి క్లోజ్ అయింది. సో ఫర్దర్గా మనం ఇది వరకు నేను స్లైడ్లో చూపించినట్లు ఈ కంపెనీ కూడాను బిఈఎస్ఎస్లో ఎన్నో ఆర్డర్స్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ దగ్గర నుంచి ఎక్వైర్ చేస్తుంది. స్పెసిఫిక్గా బిఈఎస్ఎస్ దగ్గర నుంచి. దీనికి ఇంకా ఇట్స్ వెల్ డైవర్సిఫైడ్ కంపెనీ. కానీ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన కంపెనీస్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. టెక్నికల్గా ఎలా ఉన్నాయి, వీటిలో ఏదైనా ర్యాలీ రావచ్చా, దానికి రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, ఒకవేళ ఏదైనా ఫర్దర్గా కరెక్షన్ కనుక వస్తే మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, దీనికి ప్రైస్కి ఇటువంటి పర్టికులర్ స్టాక్స్లో కనుక సపోర్ట్ ఎక్కడ ఉంది అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తూ టాపిక్ని కంక్లూడ్ చేస్తున్నాను. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.